అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి పాఠశాలలలో విద్యార్థులను భవన నిర్మాణ కార్మికులుగా మారుస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులనే వంట మనుషులుగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తున్నాయి. ఏదైతే తాజాగా జరిగినటువంటి ఘటన విద్యార్థులను భవన నిర్మాణ కార్మికులుగా మార్చినటువంటి ఘటన కడప జిల్లా మైదుగూరు నియోజకవర్గంలోని నంద్యాలంపేట జీవి సత్రం జెడ్పీ హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పైన కూడా అటు పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి విద్యార్థులతో అంటే నాణ్యమైన విద్య అందిస్తున్నామంటూ ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే నాయకులు కూడా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారే కానీ ఎక్కడే కానీ అది ఆచరణలోకి సాధ్యం కావడం లేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే విద్యార్థులను భవన నిర్మాణ కార్మికులుగా మార్చి అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయడం పైన కూడా అటు అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే స్కూళ్ళకు తాము పిల్లలను పంపిస్తే తమ పిల్లలను భవన నిర్మాణ కార్మికులుగా వంట మనుషులుగా మార్చడం ఏంటంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటన పైన అటు పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మాత్రం మేము వారితో పనులు చేయించడం లేదు కానీ వాళ్ళే స్వచ్ఛందంగా ఈ పనులు చేయించారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. నా పేరు ఏ చంద్రశేఖర్ రెడ్డి. నేను ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ స్థలంలో గుంతగా ఉండడం వలన నీళ్లు నిలబడి పిల్లలు స్టడీ అవర్ చదువుకోవడానికి అలాగే ప్రేయర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మా హెడ్ మాస్టర్ గారు పిల్లలకి తగిలి కింద పడతారనే ఉద్దేశంతో మేము ఎవరు చెప్పకుండా పిల్లలే ఆ చిన్న చిన్న రాళ్ళు తీసేసి ఒక 4 గంపలు మట్టి వేశారు. ఈ విషయాన్ని ఎవరో గిట్టనటువంటి వాళ్ళు వీడియో షూట్ చేసి పాఠశాల మీద, విద్యార్థుల మీద, ప్రధానోపాధ్యాయుల మీద కావాలని దుష్ప్రచారం చేశారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఇది మీరు మిగతా పిల్లల్ని కానీ ఎవరిని అడిగినా కూడా ఈ విషయం తెలుస్తుంది. ఇంగ్లీష్ ఉపాధ్యాయంగా పనిచేస్తున్నాను. ఇక్కడ వాస్తవంగా అయితే చాలా డౌన్గా ఉండేది. పొద్దున పూట ప్రేయర్ చేయాలన్నా కూడా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండేది. వాటర్ అంతా నిలబడి డౌన్గా ఉండేది. మా హెచ్ఎం సారు తన సొంత నిధులతో మట్టి తోలడం జరిగింది. తోలిన తర్వాత డ్రౌజర్తో కూడా నీట్గా క్లీన్ చేశారు. అక్కడక్కడ కొన్ని రాళ్ళు ఉంటే మేమేమి చెప్పలేదు పిల్లలు. తర్వాత మేము మా క్లాసులో ఉంటే వాళ్ళే కొంత లీజర్ పీరియడ్లో కొంతమంది ఒక 5-10 నిమిషాలు పిల్లలు కొంత మట్టిని ఉండే రాళ్ళు తీసి కొంత మట్టిని అక్కడ వేయడం తెలుసు. మా సార్ స్వచ్ఛందంగా మట్టి పోపించింటే మేము లెవెల్ చేపించిండు. అది గుంతలు ఉంటాయి ఎవరు చెప్పలేదు మేమే చేసినాం సొంతంగా. వరకు ప్లేయర్కి ఇబ్బందిగా ఉందని గుంతలలో రాళ్ళు కొన్ని వేసి మట్టి వేసినాం సార్. అది కూడా ఛాన్స్ వేరే సార్. 10-15 మినిట్స్లో కూడా అయిపోయి చేసినాం సార్. ఎవరు చెప్పింటే చేసిండ్రు? మా సార్ వాళ్ళు ఎవరు చెప్పలేదు సార్, మేమే స్వచ్ఛందంగా చేసినాం సార్. మట్టి తోలి ఇచ్చింది సార్. అంటే ఏదో కట్ట మట్టి తోలి ఇచ్చిందో అది ఇక్కడగా వేపించింటే మట్టి అది లెవెల్ చేపించింటే అది గుంటలు గుంజింటే రాళ్ళు తీసి పక్కకు మట్టి వేసినాం సార్. ఎక్కువ వేసి ఇంకా లెవెల్ చేపించింటే అది వీడియో తీసి ఏదో పెట్టింది. మేమే స్వతంత్రంగా చేసినాం. విద్యార్థులకు కూడా ఆర్టీవీ అడిగిన ఇప్పుడు వారు చెప్తున్న మాటలు ఏంటంటే తాము ఈ పని చేసాం, స్వచ్ఛందంగానే పనులు చేశామని చెప్తున్నారు. అంటే ఓ రకంగా విద్యార్థులను కూడా ఎప్పుడైతే ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా విద్యార్థులను కూడా మందలించాలన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అందుకే వారు ఉపాధ్యాయులకు అదేవిధంగా హెడ్ మాస్టర్కు అనుకూలంగా చెబుతున్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మరోవైపు అటు సిద్ధవటం మండల పరిధిలో ఉన్నటువంటి మాధవరం జెడ్పీ హై స్కూల్లో మాధవరంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హై స్కూల్లో కూడా ఇదే విధంగా విద్యార్థులను కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా వారిని ఏదైతే వంట మనుషులుగా మార్చి భోజనాలు వడ్డించేంత వరకు కూడా వారితో పని చేయించుకుంటున్నారంటే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అదేవిధంగా ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందులో భాగంగానే భవన నిర్మాణాలకు సంబంధించి పనులు సాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పనులు చేయించుకోవడం పట్ల కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం పైన అటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి జోక్యం చేసుకొని ఇందులో వాస్తవం ఎంత ఉంది ఏంటన్నటువంటి విషయంపై అటు పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా
భవిష్యత్తులో కూడా విద్యార్థులను భవన నిర్మాణ కార్మికులుగా మారుస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ప్రతి పాఠశాలలో ప్రస్తుతం పనులు జరుగుతున్న నేపథ్యం, అదనపు తరగతి గదుల పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. పిల్లల్ని అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా వినియోగిస్తుంటే మాత్రం వారిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద పాఠశాలలు భవన నిర్మాణ కార్మికులుగా మారుస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ విమర్శలకు తావు లేకుండా అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయం పైన దృష్టి సారించి ఏదైతే భవన నిర్మాణ కార్మికులుగా వారితో పనులు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.